ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపించాయి. పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లాయి. అయితే పలు గ్రామాల మధ్య రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లో వర్షం బీభత్సం సృష్టించింది. మురికి కాలువలో కొట్టుకుపోయి 4 మృత్యువాత పడ్డారు. శుక్రవారం సాయంత్రం కుండపోతగా కురిసిన వర్షానికి రాయచోటి పట్టణం జలమయమైంది. చైతన్య స్కూల్ ఎదురుగా ఆడ క్లియర్ చేశారా? ఎందుకంటే ఇంత దూరం రాదు. ఈ కంప చెట్లు మధ్య తగులుకొని ఈజీగా ఆగిపోతుంది ఏదన్నా ఉంటే కూడా. రాయచోటిలో వర్ష బీభత్సం సృష్టించింది. మురికి కాలువలో కొట్టుకుపోయి 4 మృత్యువాత పడ్డారు. శుక్రవారం సాయంత్రం కుండపోతగా కురిసిన వర్షానికి రాయచోటి పట్టణం జలమయమైపోయింది. మురికినీటి కాలువలన్నీ కూడా పొంగి ప్రవహించాయి. ఒక్కసారిగా కుండపోత వర్షం మొదలై ఏకధాటిగా కురుస్తూనే ఉంది. వర్షం నీరు మురుగునీరు పొంగి రోడ్లపైకి ప్రవహించాయి. ఇదే సమయంలో స్థానిక కొత్తపేట రామపురం 4 కుళాయిల వద్ద ప్రైవేటు పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటోలోకి నీళ్లు రావడంతో భయాందోళనకు గురైన పిల్లలు ఒక్కసారిగా కిందకు దిగేశారు. దీంతో 6 ఏళ్ల యామిని పక్కనే ఉన్న మురుగునీటి కాలువలో పడి కొట్టుకుపోయింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ అందుబాటులో ఉన్నారు. శర్మ, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఏ రేంజ్ లో వర్షాలు పడితే ఇంత దారుణాలు జరుగుతాయి. అసలు ఎందుకని ముందుగానే వర్షం ఉందని చెప్పినప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఎందుకు జాగ్రత్త పడలేదు? ఇప్పుడు చిన్నారి మురుగునీటి కాలువలో పడి కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉంది? కనిపెట్టారు ఆ చిన్నారిని? ఇంకా ఎవరెవరు దీంట్లో బలైపోయారు? అప్డేట్స్ ఏమున్నాయి? మౌనిష, రాయచోటి పట్టణంలో నిన్న ఒకసారిగా సాయంత్రం దాటిన తర్వాత వర్షం మొదలైంది. ఒక్కసారిగా కుంభవృష్టి, అంటే రాయచోటి పట్టణంలో ఎప్పుడు కూడా కలిగి రీతిలో వర్షం పెడుతుంది. దీంతో ఒక్కసారిగా దాదాపు 4 నుంచి 5 అడుగుల రీతిలో నీటి ప్రవాహం, తర్వాత మురికి కాలువలు, రోడ్డు ఏకమై మొత్తం కనిపించేటువంటి పరిస్థితి ఉంది. దీంతో కాలువ ఎక్కడుంది, రోడ్డు ఎక్కడుంది గుర్తించలేని పరిస్థితి. అయితే రాయచోటి ప్రాంతంలో కరువు ప్రాంతం, తర్వాత వర్షాభావం తక్కువ ప్రాంతంలో ఇట్లాంటి వర్షాలు చూడడం కూడా చాలా అర్థం. అయితే నిన్న కురిసినటువంటి వాతావరణ శాఖ కానీ తర్వాత అధికారులు కానీ కుంభవృష్టి కురిసే అవకాశం ఉందనే హెచ్చరికలు చేసినప్పటికీ కూడా నిన్న జరిగిన వర్షానికి గుర్తించలేకపోవడం, తర్వాత ఏదైతే ఆటో స్కూల్, ప్రైవేట్ స్కూల్ చెందినటువంటి ఆటో ఎక్కడికి వచ్చే క్రమంలో రోడ్డు మీకు నీళ్లు రావడంతో ఆ రోడ్డు పై నీళ్లు ఆటో ప్రవేశించిన ఆటోలకు నీళ్లు వచ్చాయి. ఈ క్రమంలో పిల్లలు భయపడి ఆటో దిగే ప్రయత్నం చేస్తే పక్కనే ఉన్నటువంటి కాలంలో పడిపోయింది. వెంటనే ఆ ప్రవాహానికి, వరదటి ప్రవాహానికి కొట్టుకుపోవడం జరిగింది. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే అందుకున్న సమాచారం అందుకున్నటువంటి అధికారులు కానీ, జాయింట్ కలెక్టర్, తర్వాత ఇతర అధికారులు, ఫైర్ అధికారులు, తర్వాత పోలీసులు కూడా అక్కడ చేరుకునే తర్వాత అమ్మాయిని వెతికే ప్రయత్నం చేస్తుంది. ఈ గాలింపు చర్య ఒకవైపు సాగుతుండగానే మరో దుర్ఘటన జరిగింది. అదే రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీ అనేటువంటి ఈ గుండ్లకుంట రోడ్డు ప్రాంతంలో ఉంటుంది. దాంట్లో కాలువ మీద బండల మీద నిలుచుకున్నటువంటి మున్ని, తర్వాత ఆయన కుమారుడు ఇలియాస్ అనేటువంటి ఇద్దరు కూడా జారి కాలంలో పడిపోవడం, బండలు పడిపోవడంతో కాలంలో కొట్టుకుపోయే పరిస్థితి కనిపించింది. ఇది గమనించినటువంటి ఇంటి ఎదురుగా ఉన్నటువంటి గణేష్ ఒక వ్యక్తి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఆ కాపాడే ప్రయత్నంలో అతను కూడా కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే నిన్న ఎవరైతే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో యామిని అనే స్కూల్ విద్యార్థిని కొట్టుకుపోయిందో కోసం గాలింపు చేయడం జరిగింది. అంటే రాత్రి వర్షం బాగా కురవడం, తర్వాత దీనికి ఉద్ధృతి ఎక్కువగా ఉండడం వల్ల గుర్తించలేకపోయారు. ఇవాళ ఉదయం రాయచోటి శివారులో అయితే మునికాల అవుట్లెట్ ఉన్న ప్రాంతంలో ఆ అమ్మాయి మృతదేహాన్ని కనుగొన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అప్పగించింది. మనుష అయితే ఇక్కడ ఈ పాపతో పాటు ఇంకో మరొక 3-4 కూడా ఆ మురికి నీటి వాగిలో పడి కొట్టుకుపోయినట్లుగా చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళని కూడా వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా జరగకుండా పోలీసులు, అక్కడ ఎన్డీఆర్ఎఫ్ అక్కడ ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి బారికేడ్లు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. సో వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? అసలు వాళ్ళలా మౌనిష, మొత్తానికి అన్ని మృతదేహాలు అయితే 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. తర్వాత వచ్చేసి ఆ కొట్టుకుపోయిన చోటనే కొద్ది దూరంలో ఈ ఎవరైతే మున్ని, తర్వాత ఆయన కుమారుడు ఇలియాస్, తర్వాత వాళ్ళని రక్షించడానికి ప్రయత్నించినటువంటి గణేష్ మృతదేహాలు లభ్యమయ్యే రాత్రి దొరికాయి. అర్ధరాత్రి పోయిన తర్వాత ఒక యామిని మృతదేహం మాత్రం ఇవాళ ఉదయం
దొరికింది. అయితే రాయచోటి పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు వర్షం కురవలేదు. తర్వాత వర్షం కురిచినా కూడా ఇంత ఎత్తున కాలువలు నిండి పొంగి పొరడం, తర్వాత రోడ్డు అవి తెలియకుండా పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఇది అనుకోనిగా వచ్చినటువంటి ఉపద్రవం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ విషయం తెలిసిన వెంటనే ఎవరైతే రాష్ట్ర మంత్రి తర్వాత రాయచోటి ఎమ్మెల్యే ఎవరైతే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఉదయం రావడం జరిగింది. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు ఏదైతే 5 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో 5 మందికి కూడా ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అట్లాగే తన వంతు సాయంగా ఆ కుటుంబాలను ఆదుకునేందుకు తను ₹1,00,000 ఇస్తున్నట్టు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇలా ఇలాంటి ఉత్పత్తులు బాధాకరం. రాయచోటి పట్టణంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుని పోయి ఆయన కూడా విచారణ వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు వాళ్ళకు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి వాళ్ళకు సానుభూతి తెలిపారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏదైతే అన్నమయ్య జిల్లా కేంద్రం జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. అయితే ఒక మున్సిపాలిటీగా ఉన్నటువంటి రాయచోటిని జిల్లా కేంద్రం చేసినప్పటికీ ఇంతకాలమైనప్పుడు కూడా సరైన మౌలిక సదుపాయాలు లేవు. తర్వాత నాళాలు సరిగా లేవు. కాలువలు కూడా ఇక్కడ విపత్తులు వస్తే రక్షించుకునే పరిస్థితి లేని విషయాన్ని గుర్తించారు. దీనికి సంబంధించి ఈ ఘటన ఆధారంగా అభివృద్ధి చేసేందుకు తర్వాత మదిపరిచేందుకు కృషి చేస్తామని మండిపల్లి రామప్రసాద్ చెప్పడం జరిగింది. మధుష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శర్మ. ప్రస్తుతం చూస్తున్నాము ఇదే అంశానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ నరసింహకుమార్ తో పాటు మున్సిపాలిటీ, ఫైర్, ఇతర శాఖల అధికారులు కూడా అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఇది జరిగిన కొద్దిసేపటికి స్థానిక ఎస్ఎన్ కాలనీ గుండ్లగుంట రోడ్ల ప్రాంతంలో కూడా 27 ఏళ్ల మున్ని అనే కుమారుడు, 6 ఏళ్ల ఇలియాస్ అనే కుమారుడి ఇంటి ముందు మురిగినీటి కాలువ మీద బండలపై నిలబడి ఉండగా ఒక్కసారిగా అవి కూలిపోయాయి. దీంతో వీళ్ళిద్దరూ కూడా నీళ్ళలో కొట్టుకుపోయారు. దీనికి సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా స్పందించారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఆ కుటుంబాల యొక్క బాధ వర్ణనాతీతం. ఎప్పుడూ లేని విధంగా రాయచోట్లో భారీ వర్షం కురవడం, అది కూడా రాత్రిపూట కురవడంతో ఈ ప్రాణహాని జరిగింది. తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేనైతేనేం కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించడం జరిగింది. ఆ కుటుంబాలకు ప్రభుత్వం తరపున ప్రాణాలు లేకపోయినా మా వంతుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఒకరు ప్రాణం కోల్పోయిన వారికి. అలాగే నా తరపున ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు వెరిసి 6 లక్షల రూపాయలు ప్రభుత్వం నా ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను రాయచోటి పట్టణంలో ఉన్న ప్రజలను ఒకటే కోరుకుంటున్నా, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దయచేసి అందరం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు చూడలేదు, గత 30 సంవత్సరాలుగా ఇంత భారీ వర్షం రాయచోటి పట్టణంలో కురవడం. అలాగే ఈరోజు పట్టణం విస్తరించడంతో భారీ నీటి ప్రవాహంలో ఆ 4 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా ఇలాంటి దుర్ఘటనలు సంభవించకుండా ప్రభుత్వం ద్వారా మా ద్వారా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇస్తున్నాం. అలాగే ఎవరైతే ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన 4 యొక్క కుటుంబాలకు ప్రభుత్వం మా తరపున అండదండలు ఉంటాయి. వాళ్ళ పిల్లలకైతేనే వాళ్ళ కుటుంబ సభ్యులకు మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరొక్కసారి అశ్రు నివాళులతో వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాం.